కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వివిధ సమాచార సాధనలు ఉపయోగం చేసుకోవడం వలన తగిన ప్రయోజనాలు, విజ్ఞానాన్ని సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చేస్తారు. అనుకున్నది సాధించగలుగుతారు. కెరియర్ పరంగా బాగుంది. నిరుద్యోగులకు ఉద్యోగపరంగా ఉన్నత అవకాశాలు లభించే అవకాశం గోచరిస్తోంది. మీ యొక్క సంతానం చదువు క్రమశిక్షణతో అవకాశాలను చక్కగా సద్వినియోగపరుచుకుంటారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. వ్యాపారంలో భాగస్వాముల పనితీరుని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. వారిలో లోపం కనపడినప్పుడల్లా హెచ్చరికలు జారీ చేస్తుంటారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎప్పుడూ వ్యవహరించవద్దు. పరిస్థితులను బేరేజీ వేసుకుని సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని లాభపడండి. జీతం ఎక్కువ ఇచ్చైనా సరే నమ్మకస్తైన ఉద్యోగులను నియమించుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్టు, లీజులు అనుకూలిస్తాయి. వ్యాపారంలో నూతన శాఖలు నెలకొల్పుతారు. ప్రతి విషయంలోనూ అందరికీ మీకు మీరుగా ఒక మోడల్గా కనబడతారు. మిమ్మల్ని అనుసరించి పనులు చేసుకోవాలని, మీలాగే పైకి రావాలని, మీలాగే ఎదగాలని, సాధించాలని చాలామంది భావిస్తారు. ఎదుటి వాళ్ళకు ఆదర్శంగా ఉండే విషయంలో ఇబ్బంది ఏమీ లేదు. సినిమా రంగం వారికి, టీవీ రంగాల వారికి, ట్రావెల్స్, ఆటోమొబైల్స్ రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. రాజకీయ వ్యవహారాలు, శుభకార్యాల్లో మధ్యవర్తిత్వం వహించడం వలన మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని ఆశిస్తారు. కానీ అందుకు విరుద్ధంగా అపజయాలు, వారి అసమర్థత మీరే పరోక్షంగా బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి కొన్ని విషయాల పట్ల జాగ్రత్త వహించండి. ఏదేమైనా సరే కొన్ని విషయాల్లో మీకు మీరు జోక్యం చేసుకుపోవడం చెప్పదగిన సూచన. చిన్న విషయాలు కూడా ఎక్కువగా స్పందించడం మంచిది కాదని గ్రహించండి. ప్రతిస్పందన శత్రువులకు బలం చేకూరుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అపార్ట్మెంట్ కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. చెప్పుడు మాట విని కాకుండా వాస్తవాలు స్వయంగా తెలుసుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. ఆరోగ్య విషయంలో గ్రహస్థితి సంతృప్తికరంగా లేదు. బంధువుల వలన మానసిక అశాంతి గోచరిస్తోంది. విదేశాల్లో ఉన్నవారికి చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపార పరంగా బాగున్నప్పటికీ ఏదో ఆలోచనతో ముందుకు వెళ్ళలేని పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ప్రతి విషయాన్ని స్వయంగా మీరు చూసుకోవడం వల్ల లాభపడగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. స్ట్రెస్కి గురి కాకుండా చూసుకోవడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 8, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి సింహరాశి.